శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 3-4 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ రాజవిద్య పవిత్రము, ఉత్తమము, రహస్యాలలోకెల్లా అతి రహస్యమైనది, ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మసహితమైనది, నాశనము లేనిది మరియు అనుష్ఠించుటకు సులభమైనది అని బోధించారు. దీని మీద శ్రద్ధ లేని వారు ఏమవుతారు అంటే బ్రహ్మముపై కానీ, బ్రహ్మ జ్ఞానముపై కానీ, దాని స్వరూపముపై కానీ, దాని ఫలముపై కానీ అంటే మోక్షముపై కానీ నమ్మకము లేనివారు, శ్రద్ధ లేనివారు, వీరి గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. 3వ శ్లోకం. అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్య అస్య పరంతప. ఓ పరంతప, అర్జున, అస్య ఈ పైన చెప్పిన ధర్మ మార్గమునందు శ్రద్ధారహితులైన పురుషులు అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. నన్ను పొందక మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమిస్తుంటారు అంటున్నారు. అశ్రద్ధధానాః అంటే శంకర భగవత్పాదులు ఏం చెప్తారంటే జ్ఞాన స్వరూపం మీద కానీ, జ్ఞాన ఫలం మీద కానీ నాస్తికులైన వారు, అంటే జ్ఞాన మార్గం లేదు, జ్ఞాన ఫలం అంటే మోక్షము లేదు, బ్రహ్మము లేదు, ఆత్మ లేదు అనేవారు. వీరు అసుర ప్రవృత్తి కలవారు. వీరు ఎవరంటే వీరు దేహమే ఆత్మ అని అనుకునేవారు. వీరిని అశ్రద్ధధానాః అంటారు. దీన్ని బట్టి శ్రద్ధ ఎంత అవసరమో తెలుస్తోంది. శ్రద్ధతో కూడిన భక్తి, ధ్యాన యోగముల ద్వారానే పరమాత్మను తెలుసుకోగలవు. దీని ద్వారానే బ్రహ్మస్థితికి వెళ్ళగలవు. శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగములను శ్రద్ధతో చేయటం వల్ల చిత్తము సహజంగా జ్ఞానాన్ని గ్రహించే స్థితికి వెళ్తుంది. మొదటి స్టెప్ శ్రద్ధ. భగవానుడు శ్రద్ధ కలిగి ఉంటే కానీ ఈ జ్ఞానము పొందలేరు అని చెప్తున్నారు. శ్రద్ధ లేనివారు ఈ జ్ఞానం పొందలేరు అని మొదలుపెట్టారు. బ్రహ్మ విద్యను తెలుసుకోవాలంటే శ్రద్ధ చాలా అవసరం. ఏ లౌకిక విద్యను పొందాలన్నా కూడా శ్రద్ధ అవసరమే. అటువంటిది బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే ఎంత శ్రద్ధ కావాలి? మన మనస్సుకు బాహ్య విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఎందుకని అంటే అవి ఇంద్రియాలకు స్పష్టంగా, స్థూలంగా కనబడుతున్నాయి. ఏది ఇంద్రియమునకు కనబడితే దాన్నే నమ్ముతావు, అదే అంగీకరిస్తావు. కాబట్టి బాహ్య విషయాలు తెలుసుకోవటానికి శ్రద్ధ పెట్టమని చెప్పనవసరం లేదు. కనిపిస్తున్నాయి కాబట్టి దానంతట అదే శ్రద్ధ వచ్చేస్తుంది. కానీ ఈ బ్రహ్మజ్ఞానం బాహ్య విషయాలలాగా స్థూలంగా కనిపించదు. కాబట్టి దీనిని మనస్సు గ్రహించటం కష్టం. కాబట్టి గురుతరమైన శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానము అర్థం అవ్వటం చాలా కష్టం. శ్రద్ధగానే ఉన్నట్లయితే మనస్సుకు
ఏకాగ్రత ఏర్పడుతుంది. శ్రద్ధ వల్ల మనస్సుకు ఏకాగ్రత ఏర్పడుతుంది. ఏకాగ్రత ఉంటేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం అందటం లేదు అంటే ఏకాగ్రత లేదు అని అర్థం. నేను చెప్పబోయే ఈ ధర్మ రూపమైన జ్ఞానము అశ్రద్ధధానాహ పురుషులు తెలుసుకోలేరు. తెలుసుకోలేకపోతే ఏమవుతుంది? తెలుసుకోలేకపోవడం వల్ల అప్రాప్యమాం నన్ను పొందలేక నివర్తంతే మృత్యు సంసార వర్త్మని మృత్యు రూపమైన సంసారంలో తిరుగుతూనే ఉంటారు. అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ ఆత్మజ్ఞాన ధర్మంలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలో వెళతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాతి శ్లోకం, 4వ శ్లోకం. పరమాత్మ యొక్క స్వరూపమును ఇక్కడి నుంచి ఒక 7 శ్లోకాలలో చెప్పబోతున్నారు. 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. ఈ సర్వ జగత్తు ఇంద్రియ గోచరము కాని స్వరూపము గల నా చేత వ్యాపించబడింది. మతస్థాని సర్వభూతాని నచ అహం తేషు అవస్థితః. సమస్త ప్రాణులు నాయందు ఉన్నవి కానీ వాటి యందు నేను లేను అంటున్నారు. పరమాత్మ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆయనపై ప్రీతి భక్తి పెరుగుతుంది. ప్రీతి లేనిదే తెలుసుకోలేము. ప్రీతితో తెలుసుకోవాలి, తెలుసుకొని మరింత ప్రీతి పొందాలి. ఇదం అని ఎప్పుడు వచ్చినా కూడా కనిపిస్తున్న ప్రపంచమంతా, జగత్తు అంతా అని అర్థం. ఈ జగత్తు అంతా నాచే వ్యాపించి ఉన్నది. మరి వ్యాపించి ఉంటే ఎందుకు కనపడవు అంటే అవ్యక్తమూర్తినా. అవ్యక్తము అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. 2 అవ్యక్తాల గురించి చెప్పుకున్నాం. సర్వ జగత్తు లయమైపోయిన ప్రకృతి కూడా అవ్యక్తమే. అది ప్రకృతి, లయావస్థలో ఉన్న ప్రకృతి. ఇంకొక అవ్యక్తము, ఈ అవ్యక్తము కంటే సూక్ష్మమైన పరంధామము కూడా అవ్యక్తమే. ఇక్కడ చెప్తున్నటువంటి అవ్యక్తము ప్రకృతి రూపమైన అవ్యక్తం కాదు. దానికంటే అతీతమైన, దానికంటే సూక్ష్మమైన, శాశ్వతమైన బ్రహ్మమును తెలియజేస్తుంది. అవ్యక్తమైన నేను ఈ సర్వ జగత్తు అంతా నా చేత వ్యాపించబడి ఉన్నది. మతస్థాని సర్వభూతాని, సర్వభూతములు నాయందు ఉన్నాయి. నచ అహం తేషు అవస్థితః, వాటి యందు నేను లేను. ఆత్మ లేని భూతములు అంటే ఆత్మ లేని ప్రాణులు ఉండవు కదా. ఆత్మ ప్రతి దాంట్లో ఉంటుంది. ఆత్మ లేకపోతే భూతము లేదు. ఆత్మ ఎవరు? తానే. ప్రతి వాగయందు ఆత్మరూపుడైన నేను ఆత్మగా ప్రతి దాంట్లో ఉన్నాను. పరమాత్మ యొక్క అసలు స్వరూపం ఆత్మ. దేహాదులయందు ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆత్మశక్తి దేహమంతా వ్యాపించి ఉంటుంది. అలాగే విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటుంది. నచ అహం తేషు అవస్థితః అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అవి నన్ను ఆధారంగా చేసుకుని ఉన్నాయి కానీ నేను వాటిని ఆధారంగా చేసుకుని లేను అని అర్థం. పరమాత్మ ఆధార వస్తువు, జగత్తు
ఆధేయ వస్తువు. ఆధారం మీద ఆధారపడి ఉండేది ఆధేయం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సర్వ జగత్తు అవ్యక్తమూర్తినైన నా చేత వ్యాప్తమై ఉన్నది. సర్వభూతాలు నాయందు ఉన్నాయి, కానీ వాటి యందు నేను లేను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.